హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పూజ కళ్ళ నిండా నీళ్లతో మీకు ఇదివరకే పెళ్ళయిందా అని గొంతులో నుండి మాట రాకపోగా అతి కష్టం మీద అడిగింది. రేవంత్ పూజ వైపు అరక్షణం పాటు చూసి నీకు ఈ విషయం తెలియదా అని అడిగాడు. పూజ తలదించుకొని తెలియదని తల ఊపింది. అప్పుడు అర్థమైంది రేవంత్కి గుడిలో ఎందుకని చరణ్, సాక్షి ఇద్దరూ పూజకి క్షమాపణ చెప్పారోనని. చూడు పూజ, నేను నిన్ను 1కి 2 సార్లు చూశాను. నేను గమనించిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు చాలా పద్ధతిగా పెరిగావు, మంచి అమ్మాయివి. బట్ నీకు పెళ్ళి ఇష్టం లేదని, అలాగే నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు. సో మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే బాగుంటుంది. నాకు నా రూమ్లో ఎవరూ ఉండడం నచ్చదు. నాకు తెలుసు మా అమ్మ నాకు ఇష్టం లేకపోయినా ఇవన్నీ ఎందుకు అరేంజ్ చేసిందో. ఒకే గదిలో ఉంటే ఏదో ఒక రోజుకి ఒక్కటైపోతామని. కానీ అది జరగదు. అందుకు అవకాశం కూడా నేను ఇవ్వను. నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే చేసుకున్నాను. యాక్చువల్గా నేను సారీ చెప్పాలి, కానీ అది కూడా ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే నీకు కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్ళి జరిగింది కాబట్టి. సో నువ్వు నా రూమ్లో నుండి వెళ్తే నేను పడుకుంటాను అని రేవంత్ చాలా స్ట్రైట్గా చెప్పేశాడు. పూజకి అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాకపోగా అయోమయంలో ఉండిపోయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ ఫోటో నిజమా కాదానా? షీఈ్ మై వైఫ్. తన పేరు సుష్మా. మా ఇద్దరికీ 1,00,000 సమస్యలున్నాయి. అందుకే ఇద్దరం విడిపోయాం. తప్పకుండా ఏదో ఒకరోజు తిరిగొస్తుందని నాకు నమ్మకం ఉంది. ఐ స్టిల్ లవ్ హర్. నిజం చెప్పాలంటే తనంటే నాకు పిచ్చి ప్రేమ. ఈ పెళ్లి చేసుకునేటప్పుడు కూడా తనని అడిగాను. తను ఇక రానని చెప్పింది. నేను అక్కర్లేదని చెప్పింది. అందుకే మా అమ్మ మాట కోసం తాళి కట్టాను. బట్ తన మీద ప్రేమ అయితే నాకు తగ్గలేదు, తగ్గదు కూడా. అందుకే మన ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకొని సపరేట్గా ఉంటే ఇద్దరం హ్యాపీగా ఉంటాం అని రేవంత్ చెప్పాడు. పూజ అసలు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి 2 అడుగులు డోర్ వైపు వేసి ఆగి వెనక్కి తిరిగి తలదించుకొని ఒక్క మాట అని అనింది. ఏంటి అని రేవంత్ అడిగాడు. అత్తయ్య నిద్రపోయాక నేను హాల్లోకి వెళ్ళిపోతాను. అక్కడే పడుకుంటాను. అత్తయ్య లేచే ముందే లేచి నా పనులు మొదలు పెట్టేసుకుంటాను. కానీ మధ్యలో ఏం అవసరాలున్నా లేదా మీకు వడ్డించమన్నా కాఫీ, టీ ఇలాంటివి ఇవ్వమని చెప్తే తప్పకుండా నేను ఈ రూమ్కి వస్తాను. ఎందుకంటే అత్తయ్యని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు అత్తయ్య ముందే చెప్పారు మీకు పెళ్ళి ఇష్టం లేదని, సర్దుకొని కాపురం చేయమని. దానికోసమే ఇదంతా. నా కారణంగా అత్తయ్య బాధపడడం నాకు ఇష్టం లేదు. ఈ ఒక్క విషయంకి మీరు ఒప్పుకుంటే బాగుంటుంది అని పూజ చెప్పింది. అలాగే, బట్ పడుకోవడానికి మాత్రం ఈ రూమ్లోకి రావడానికి కుదరదు అని రేవంత్ చెప్పాడు. పూజ ఇంకేం మాట్లాడకుండా రూమ్లో నుండి బయటికి వెళ్ళి అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళని ఇక ఆపలేక నోటికి చెయ్యడ్డు పెట్టుకొని ఏడుస్తూ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయింది. సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఇప్పుడు నేను ఎవరిని ఏమనుకోవాలి? అన్నీ తెలిసే పెళ్లి చేసిన అన్నయ్యని, సాక్షిని అనుకోవాలా? అందుకు ముందుగానే క్షమాపణ చెప్పేశారు. పోనీ అత్తయ్యని నిందించాలా? ఆవిడ కూడా క్షమాపణ అడిగింది. ఇక నేను ఎవరిని ఏమని అడగగలను? నాకు తెలుసు నా తలరాత ఇలాగే ఉంటుందని. అది నిజమని, నా నమ్మకం గట్టిదని దేవుడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఇందులో ఏం మార్పు ఉందని ఇప్పుడిక ఈ కన్నీళ్ళు అని తనకు తానే కన్నీళ్లు తుడుచుకొని, అయినా రేవంత్ గారు మంచివారు, అందుకే పద్ధతిగా చెప్పారు. అయినా నేను మాత్రం ఎందుకు ఏడుస్తున్నాను? ఈ పెళ్ళి ఇష్టం లేకుండానే కదా చేసుకున్నాను. మరెందుకని ఏడుపు అని కన్నీళ్లు చీర కొంగుతో తుడుచుకొని అక్కడే సోఫాలో పడుకుంది. సంధ్య సాక్షిని చూడముచ్చటగా తయారు చేసి, సాక్షి చాలా అందంగా ఉన్నావు. నువ్వు పుట్టింటిని వదిలి ఇక్కడికి వచ్చావు కదా, మరి ఎందుకని ఒక్క కన్నీటి చుక్క కూడా వదలలేదు అని సంధ్య అడిగింది. అయ్యో వదిన, ఎందుకు ఏడవటం? మా ఇళ్ళేమీ ఇక్కడి నుండి దూరం ఏమీ కాదు. ఇప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోగలను. అన్నింటికీ మించి నేను చరణ్ని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తను నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. అలాగే నాకేదైనా కష్టం వస్తే చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. ఇక దిగులెందుకు? అందుకే సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టాను అని సాక్షి చెప్పింది. కష్టం వస్తే చూసుకోవడానికి మీ అన్నయ్య ఉన్నాడు. ఆ మాట ఎంత బాగుందో.
నేను ఇదివరకు అలాగే అనుకునేదాన్ని. పూజ మా ఇంట్లో అడుగుపెట్టే ముందు వరకు. తను అడుగుపెట్టాకే మొత్తం అంతా మారిపోయింది. మా అన్నయ్యని పూర్తిగా నా నుండి లాగేసుకుంది తెలుసా. ఇప్పుడు మా అన్నయ్యకి నేను అసలు నచ్చను. పూజ అంటే మాత్రం చాలా చాలా ఇష్టం. ఏదో ఒక రోజు రక్త సంబంధమే గొప్ప అని తెలుసుకుంటాడు అని సంధ్య అనింది. వదినా, ఒక్క మాట చెప్పనా? బంధం ఏర్పడడానికి రక్త సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమ ఉంటే చాలు. చరణ్కి నీకంటే మధ్యలో వచ్చిన పూజ ఎక్కువైంది అంటే మరి నువ్వు అంత మనసు బాధపట్టే పని ఏం చేశావో అని సాక్షి నవ్వుతూనే సూటిగా అడిగింది. సాక్షి, మీ ఇద్దరూ ప్రేమించుకున్నారని నాకు తెలుసు. అన్నయ్య నీతో ప్రతిదీ షేర్ చేసే ఉంటాడని నేను ఊహించగలను. కానీ నా వైపు నుండి నిలబడి చూస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నేనేం చేసినా నా సంతోషం కోసం చేశాను. తప్పులేదు అని సంధ్య అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, సాక్షి, వంటగదిలో పాల గ్లాస్ ఉంది, ఇక గదిలోకి వెళ్ళు. నేను మా ఆయన ఇంటికి బయలుదేరుతున్నాం అని సంధ్య చెప్పి వెళ్ళిపోయింది. వస్తేయ్ వదినా, నీ దగ్గర కొంపలు ముంచే తెలివితేటలున్నాయి. చక్కగా నన్ను కూడా మంచి చేసుకోవాలని చూస్తున్నావా బంగారు? అది అస్సలు కుదరదు. నేనెప్పుడు పూజా పార్టీనే, ఆల్వేస్ అని సాక్షి నవ్వుకొని అద్దంలో తనను బాగా చూసుకొని, సూపర్, మా చరణ్ అలా పడుంటాడంతే అని నవ్వుకొని గదిలో అడుగుపెట్టింది. చరణ్ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ డోర్ చప్పుడు అవ్వగానే సాక్షి వైపు చూసి, కాస్ట్యూమ్ సూపర్గా ఉంది, అద్దరిపోయావు అని అన్నాడు. ఏంట్రా, ఫస్ట్ నైట్ చక్కగా నువ్వు ప్రేమించిన పిల్ల భార్యగా తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అడుగు పెడుతుంటే కాస్ట్యూమ్ సూపర్, అద్దరిపోయావు అని చెప్తున్నా అని సాక్షి అనింది. చరణ్ ఫోన్ పక్కన పెట్టి లేచి సాక్షి చేతిలో ఉన్న పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన చుట్టూ చేతులు వేసి సాక్షి తలను ఢీకొడుతూ, నేను నిన్ను ఇష్టపడిన రోజే నువ్వు నాకు బాగా నచ్చేశావు. నేను ఇంప్రెస్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు ఇలా రెడీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్గా వచ్చినా నాకు నచ్చేస్తావు అని చరణ్ అన్నాడు. సాక్షి నవ్వుతూ, రూమ్ బాగానే రెడీ చేశారే అనింది. చరణ్ నవ్వుతూ సాక్షి బుగ్గ మీద ముద్దు పెట్టగానే సాక్షి షాక్ అయి, ఏంట్రా నువ్వేనా? నేనే లీనియన్స్ తీసుకోవాలనుకున్నాను. పర్లేదు బాబు, తమరికి కూడా కాస్త రొమాంటిక్ టచ్ తెలుసు అని నవ్వింది. చరణ్ నవ్వుతూ, చూడు, నేను హద్దులు దాటడానికి క్షణం పట్టదు. నువ్వు నాకు అడ్డు కూడా చెప్పావు. అలా అని నేను దాన్ని అవకాశంగా తీసుకోవాలా? లేదు కదా. నువ్వు ఎప్పటికైనా నాకే అని డిసైడ్ అయిపోయాక ఆత్రం ఎందుకు? ఎదురు చూడడంలో కూడా ఒక సంతోషం ఉంటుందిలే. అది నీకు అర్థం కాదు అని నవ్వుతూ ముక్కులాగాడు. హలో బాస్, దూరం దూరం అని సాక్షి చరణ్ని కాస్త దూరం నెట్టి బెడ్ మీద కూర్చొని పక్కనే ఉన్న స్వీట్ తీసుకొని తింటూ, మనం కొద్ది రోజులు ఇదంతా వాయిదా వేయాలి అని చెప్పింది. ఎందుకు అని చరణ్ మొహం వేలాడేస్తూ నీరసంగా అడిగాడు. సాక్షి స్వీట్ కంప్లీట్ చేసి లేచి చరణ్ దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి, ఎందుకంటే అక్కడ పూజకి ఈ పాటికి నిజం తెలిసిపోయి ఉంటుంది. అన్నయ్య ఏం మాట్లాడాడో, పూజ ఎలా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలి కదా. మనమే కదా ఇదంతా చేసింది. మరి మనం అప్పుడే ఫస్ట్ నైట్ అంటూ చేసుకొని హ్యాపీగా ఉంటే వాళ్ళు అక్కడ, ఉఫ్, ఇదంతా నాకు ఇష్టం లేదు. వాళ్ళ ప్రేమ మొదలైందని మనకు అర్థమైతే చాలు, మన లైఫ్ మొదలు పెట్టేద్దాం. అప్పటి వరకు ఇది కాస్త వాయిదా వేద్దాం అని సాక్షి నెమ్మదిగా చెప్పింది. చరణ్ సాక్షిని డీప్ హగ్ చేసుకొని, సాక్షి, అల్లరి పిల్లలా కనిపిస్తావు కానీ నువ్వు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది నేనే చెప్పాలనుకున్నాను, కానీ నాకంటే ముందు నువ్వే చెప్తున్నావు. ఐ లవ్ యూ సో మచ్. నా లైఫ్లోకి వచ్చినందుకు, నాకు ప్రపోజ్ చేసినందుకు అని చరణ్ అన్నాడు. ఇట్స్ ఓకే బుజ్జి బంగారు, ఐ లవ్ యూ టూ. నువ్వు తరిమేయాలి అని చూసినా నిన్ను వదిలి పారిపోను. కొట్టుకొని రక్కేసుకొని ఇక్కడే ఉంటాను అని బుగ్గ మీద ముద్దు పెట్టి, గుడ్ నైట్, పడుకుందాం పదా, ఈ పెళ్లిలో అలసిపోయాంగా అని సాక్షి అనింది. నేను కింద పడుకోనా అని చరణ్ అడిగాడు. అంతలేదు, నోరు మూసుకొని బెడ్ మీదకి రా. చక్కగా నీ కౌగిలిలో నిద్రపోవాలంది. అయినా నువ్వు ఎంత మాత్రం కంట్రోల్లో ఉంటావో నాకు బాగా తెలుసు బాబు. నీ మీద నాకు బోల్డ్ అంత నమ్మకం. అవకాశం ఇచ్చినా కూడా తీసుకో. ఇక నాకేంటి భయం. రా, కింద పడుకుంటాడంట పిల్లాడు కింద అంటూ సాక్షి బెడ్ మీదకి వెళ్ళింది. చరణ్ నవ్వి సాక్షిని అరక్షణం పాటు చూసి, అంత డబ్బుల్లో పుట్టి పెరిగిన కొంచెం కూడా అహం లేకపోవడమే కాకుండా తనని, తన ఇంటి పరిస్థితుల్ని, తన చెల్లిని ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు లైఫ్ లాంగ్ తనని బాధపెట్టే పని చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. ఓయ్, ఏం చూస్తున్నావు? లైట్ ఆఫ్ చేసిరా అని సాక్షి పిలవడంతో చరణ్ నవ్వుతూ వెళ్ళి లైట్ ఆపేసి సాక్షి పక్కన పడుకొని తన చుట్టూ చెయ్యేసి ఇద్దరూ కబుర్లాడుకుంటూ చాలా త్వరగానే నిద్రపోయారు. మధ్యరాత్రిలోనే మెలకువ రావడంతో
ఇక పూజకి నిద్ర పట్టక లేచి కూర్చొని తన ఫోన్ తీసుకోగానే అందులో వచ్చిన మెసేజెస్ చూసి డిలీట్ చేసి ఒక్కటే ఆలోచించుకుంటూ ఉండిపోయింది. 5 గంటలవ్వడంతో లేచి లగేజ్ ఎక్కడుందని వెతకగా సాక్షి రూమ్లో పెట్టి ఉండటంతో స్నానం చేసి చీర కట్టుకొని పని మొదలుపెట్టింది. టీ పెట్టి ప్రభావతి రూమ్లోకి వెళ్ళింది. ప్రభావతి అప్పుడే ఫ్రెష్ అయి రూమ్లోకి వస్తూ పూజని చూడగానే షాక్ అయి, ఏంట్రా అప్పుడే లేచావు? నువ్వు పడుకొని ఉంటావని నేనే మీకోసం కాఫీ పెట్టాలని లేచాను అని అనింది. నాకు రోజు ఈ టైంకి లేయడం అలవాటత్తయ్యా, అందుకే లేచేశాను. మీరు టీ తాగండి, నేను టిఫిన్ పని చూస్తాను అని పూజ వెళ్ళింది. ప్రభావతి రెడీ అయి టీ తాగి నేరుగా వంటగదిలోకి వెళ్ళేసరికే పూజ చపాతీ చేస్తూ కనిపించింది. పూజ, నీకెందుకురా ఇవన్నీ? ఇద్దరం లేచాక నిదానంగా చేసుకుంటాం కదా, ఒక్కదానివే ఎందుకు చేయడం అని ప్రభావతి అనింది. ముగ్గురమే కదా అత్తయ్య ఉన్నది, ఎంతసేపు పడుతుంది అని పూజ నవ్వుతూనే అనింది. నువ్విక్కడ ఈ టైంకి లేచావా? అక్కడ సాక్షి 10 అయినా లేవదు, మీ పిన్ని లేపి లేపి గొంతు పోవాల్సిందే అని ప్రభావతి అనడంతో పూజ నవ్వుతూ, అత్తయ్య సాక్షి చాలా మంచిది, కాకపోతే మీ గారాబం వల్ల పని సరిగా రాదంతే. అయినా ఇప్పుడు ఒక ఇంటి కోడలైంది కదా, తప్పకుండా అన్నీ నేర్చుకుంటుంది. ప్రతి అమ్మాయి అంతే కదా అని పూజ అనింది. అవునరా, సాక్షిని ఏ ఇంటికి పంపించాల్సి వస్తుందోనని చాలా భయపడ్డాను. కానీ రేవంత్ చరణ్ గురించి ముందుగానే తెలుసుకొని వాళ్ళ ప్రేమ విషయం కూడా ముందే తెలుసుకొని చాలా ఈజీగా ఒప్పుకున్నాడు. చరణ్తో నేను మాట్లాడాక తన మంచితనం ఏంటో అర్థమయ్యాక చాలా రిలాక్స్ అయిపోయాను. సాక్షి ఇక ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని నమ్మకం కుదిరాకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని ప్రభావతి చెప్పింది. ఆ విషయంలో మీరు దిగులు పడకండి అత్తయ్య, అన్నయ్య చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. నేను అమ్మని చాలా ఇష్టపడేదాన్ని, కానీ అమ్మ పోయాక నాకు అమ్మ నాన్న ఇద్దరి ప్రేమని పంచింది మాత్రం అన్నయ్యనే. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టి అటు ఇటుగా 8 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 8 ఏళ్లలో ఏ రోజు కూడా నేను ఎందుకు ఈ ఇంటికి వచ్చాను అని బాధపడింది లేదు. అది కేవలం చరణ్ అన్నయ్య వల్లే. నేను ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నన్ను చాలా బాగా చూశాడు. అసలు ఆ ప్రేమ అనంతం. ఇప్పుడు సాక్షికి కూడా అలాంటి ఒక మంచి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది. తను చాలా సంతోషంగా ఉంటుంది. అస్సలు మీకు దిగులక్కర్లేదు అని పూజ చెప్పింది. ప్రభావతి పూజ దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చేయి వేసి, వాడు నీతో దురుసుగా ప్రవర్తించలేదు కదా, అదే నోటికొచ్చినట్టు మాట్లాడలేదు కదా అని అడిగింది. పూజ చపాతీ చేయడం ఆపి ప్రభావతి వైపు తిరిగి, చచా అలాంటిదేం లేదత్తయ్య, రేవంత్ గారు మంచివారు అని అనింది. మరి నీకు నా మీద, చరణ్ మీద, సాక్షి మీద కోపంగా లేదా అని ప్రభావతి అడిగింది. నాకేమీ మీ మీద కోపం లేదత్తయ్య, ఇవన్నీ మీతో చేయిస్తుంది ఆ భగవంతుడే అనుకుంటాను. శివాజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదంటారు కదా, మరి వీటన్నింటి వెనుక కూడా ఆయన హస్తమే ఉంటే ఎందుకు చేశాడో మరి ముందు ముందు తెలుస్తుంది. వదిలేయండి అత్తయ్య, మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను టిఫిన్ పూర్తి చేశాక పిలుస్తాను అని పూజ మొహంలో అదే ప్రశాంతమైన చందమామ లాంటి నవ్వుతో చెప్పింది. అక్కర్లేదు, రేవంత్ ఈ టైంకి లేచేస్తాడు, కాఫీ తీసుకెళ్ళివ్వు అని ప్రభావతి చెప్పడంతో రాత్రి మాట్లాడిన రేవంత్ మాటలన్నీ గుర్తురాగానే మొహంలో ఒక్కసారిగా బాధ కలగడంతో కంట్రోల్ చేసుకొని కాఫీ చేసి రేవంత్ రూమ్కి తీసుకొని వెళ్ళింది. రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే అర్థమయ్యి డోర్ ఓపెన్లోనే ఉంది అని రేవంత్ చెప్పాడు. లోపలికి వెళ్ళిన పూజ, అత్తయ్య కాఫీ ఇచ్చి రమ్మన్నారు, అందుకే వచ్చాను అని చెప్పింది. పర్లేదు, నైట్ నువ్వు మాట్లాడాక ఆలోచించాను. అమ్మ ముందు నార్మల్గానే ఉండడం మంచిదనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఈ పెళ్లి చేసిందే మనం సంతోషంగా ఉండడానికి. అలా కాకుండా మరోలా ఉంటే వాళ్ళు చేసిందంతా వృధా అనుకొని బాధపడతారు. సో అమ్మ ముందు కాస్త నార్మల్గానే ఉందాం అని రేవంత్ చెప్పాడు. పూజ తల ఊపి కాఫీ కప్ రేవంత్ చేతికి అందించింది. రేవంత్ కప్ తీసుకొని సైలెంట్గా ఉండడంతో పూజ వెనక్కి తిరిగి వెళుతూ ఆగి, మర్చిపోయాను, నేను నా బట్టలు కూడా ఇదే రూమ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే అని పూజ మాట్లాడబోతుంటే నాకు అర్థమైంది, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, అక్కడ ర్యాక్స్ ఖాళీ ఉన్నాయి, నీ లగేజ్ని తెచ్చిపెట్టుకోవచ్చు అని రేవంత్ చాలా నార్మల్గా చెప్పాడు. పూజ ఇక వెళ్ళిపోవడంతో రేవంత్ ఆఫీస్కి రెడీ అయి కిందకొచ్చి ప్రభావతి పక్కన కూర్చున్నాడు. ఏంట్రా ఈరోజు డ్యూటీ లేదా అని ప్రభావతి అడిగింది. లేదుమా, లీవ్ తీసుకున్నా కదా, రేపటి నుండి డ్యూటీకి వెళ్ళాలి, అందుకే ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా.
అని రేవంత్ చెప్పాడు. సరే పద టిఫిన్ చేద్దాం అని ప్రభావతి అనడంతో ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు. ఇద్దరిని చూసిన పూజ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి వడ్డించింది. రేవంత్కి చపాతీలు వేసి కర్రీ వేయడంతో తిని, అమ్మా ఏంటి ఈరోజు నీ చేతిలో మ్యాజిక్ వచ్చేసిందా, వంట చాలా బాగుంది అని చెప్పాడు. అంటే ఏంట్రా, రోజు నా వంటలు బాగుండడం లేదనా, ఈరోజే బాగున్నాయా అని ప్రభావతి అడిగింది. అరే ఇప్పుడు నేనేమన్నాను, బాగుందనే కదా చెప్పాను అని రేవంత్ అన్నాడు. అంటావురా అంటావు, ఎందుకని అనో, ఈ వంట చేసింది నేను కాదు పూజ అని ప్రభావతి చెప్పడంతో రేవంత్కి అర్థమయ్యి సైలెంట్గా తినడం మొదలుపెట్టాడు. రేవంత్ టిఫిన్ చేశాక కేవలం ప్రభావతికి మాత్రమే వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. పూజ నువ్వు కూడా తినరా, ఇందాకే కూర్చోమని చెప్పాలి అనుకున్నా, కానీ వాడికి కూడా పొంతన తెలియాలి కదా, ఒక భార్య భర్త పట్ల ఏ ఏ విషయాల్లో అణిగమణిగి ఉంటుందో, ఏ ఏ విషయాల్లో ధైర్యంగా అడుగు ముందుకు వేసి మాట్లాడుతుందో వాడికి స్పష్టత రావాలని సైలెంట్గా ఉన్నాను, కూర్చో తిను అని ప్రభావతి చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. పూజకి ప్రభావతి మాటలు అర్థం కాకపోయినా సుష్మా వల్ల ఇంట్లో సమస్యలు వచ్చాయన్నది మాత్రం అర్థమయ్యి ఆలోచనలు పక్కన పెట్టి టిఫిన్ చేసింది. సునంద నిద్రలేచి నాలుక పీకుతూ ఉండడంతో ఓపిక చేసుకొని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకొని తాగుతూ మరొక కప్ తీసుకొని వెళ్ళి రాజేంద్రకి ఇచ్చింది. రాజేంద్ర పేపర్ చదువుతూ టీ కప్ తీసుకొని నవ్వుతూ, తిక్క కుదిరింది, వంటగదిలో అడుగుపెట్టి ఎన్నాళ్ళయిందో, సునంద కన్నా గుర్తుందో లేదో అని మనసులో అనుకుంటూ, సునంద నీ చేతి కాఫీ తాగి ఎన్నాళ్ళయిందోయ్ అని అన్నాడు. నీ మాటల్లో పోగొడత కనిపించడం లేదు, వెటకారం మాత్రమే కనిపిస్తుంది అంటూ సునంద ఇంట్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది ఈ అప్డేట్? యాక్చువల్లీ ఇవాళ రేవంత్ రూమ్లోకి కూడా రావద్దన్నందుకు మీకు కోపం వచ్చి తిట్టాలనిపిస్తుంది కదా, కానీ ఇవాళ మీరు నన్ను తిట్టలేరు. ఎందుకంటే ఇవాళ నా బర్త్డే కాబట్టి మీరు తిట్టలేరు. అసలు ఎంత టీజ్ చేయొచ్చో మిమ్మల్ని నేను ఇవాళ. సో మీరు నన్ను ఏమనలేరు. ఇకపోతే ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. దాంతోపాటు పూజ క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు అన్నది కూడా, అంటే నిజంగానే అందరినీ చందమామలా అనిపిస్తుంది కదా, అది మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి ఏం మాట్లాడలేను అనమాట. నేను బ్లష్ అవుతున్నా, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా లైఫ్లో నాకు ఫ్రెండ్ సర్కిల్ అన్నది చాలా తక్కువ. మేబీ నాలాగా ఎవరు ఉండరేమో అనుకుంటా నేనైతే. స్కూల్ డేస్లో క్లాస్లో చాక్లెట్స్ ఇస్తే చెప్పేవాళ్ళు విషెస్, అండ్ మా ఇంట్లో వాళ్ళు మా పక్కింట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఇంటర్కి వచ్చాక కాలేజ్కి పోకపోయేదాన్ని కాబట్టి 2-3 ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పేవాళ్ళు. అండ్ డిగ్రీకి వచ్చాక నా గ్రాడ్యుయేషన్ టైంలో కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే నాకు ఇంట్లోనే ఇష్టం. అంటే అదొక ఇంట్రోవర్ట్ అనమాట. బాగా ఇంట్లో ఉంటే ఓవర్ రచ్చా, బయట ఉంటే ఇంట్రోవర్ట్ అట్లా అనమాట. సో అప్పుడు కూడా నాకు ఒక వేళ్ల మీద 5-6 మెంబర్స్ అంతే. ఇక ఫస్ట్ టైం నాకు ప్రతిలిపిలోకి వచ్చాకే ఎక్కువ విషెస్ని నేను చూసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. వావ్, నేను ఇట్లాంటి విషెస్ ఎప్పుడు అందుకోనేమో అనిపించింది. మీరు మాత్రం దాన్ని క్రాస్ చేసేసారు నిజంగా. 350+ కమెంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరూ హార్ట్ఫుల్గా విష్ చేశారు. అంటే నార్మల్ విషెస్కి హార్ట్ఫుల్గా చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చదివినప్పుడు మనకు అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ నాతో పాటు చాలామంది బర్త్డేస్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. ఇక దీంతో పాటు పేరున అబ్బా చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ లవ్ యూ అ లాట్. దాంతోపాటు ఎవ్రీడే డాన్ పాప సిరీస్లో యాడ్ వస్తుంది. ఎన్ని రోజులని మనకు తెలీదు, అది పెయిడ్ ప్రమోషన్ కదా. సో వచ్చినన్ని రోజులు గ్రాప్ చేసుకుంటున్నాను. ఇవాళ ఏదైతే వీడియో వచ్చిందో ఆ తర్వాత పేమెంట్ వచ్చిందో దాన్ని మనందరి తరపున కాంట్రిబ్యూట్ చేసేసాను. సో డన్ ఈ రోజుకి. సో రేపటి నుంచి మళ్ళీ ఏ రోజు ఆ రోజే అనమాట. సో రేపటి నుంచి మళ్ళీ అది ఎన్ని రోజులు అవకాశం వస్తే అన్ని రోజులు మనం ఆ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయిపోయాను. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అంటే నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, బట్ మీకు కూడా తెలియాలి కదా నేను చేస్తున్న మంచి. అంటే నేనే చేయట్లేదు, అది నాతో పాటు మీరు ఉన్నట్టే కదా, అంటే మీరు చూస్తేనే కదా ఏదైనా. సో మనమంతా చేస్తున్నట్టే మీకు కూడా తెలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అందుకే షేర్ చేస్తున్నా.
ఇకపోతే అంతే ముచ్చట్లు. నేనైతే ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. మంచిగా టెంపుల్కి వెళ్ళాను, అమ్మ చేతి వంట, పక్కింటి వాళ్ళతో కబుర్లు, చక్కగా ఒక చిన్న ఫోటోషూట్ సరదాగా అన్నీ అయినాయి. అబ్బా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పట్టించుకోద్దబ్బా. దాంతోపాటు ఈవినింగ్ ఒక ఫుల్ పార్టీ అనమాట. అంతే, అక్కడికి ఎండ్ అయిపోతుంది సింపుల్గా, ఇంట్లోనే, బయట ఎక్కడా లేదు. సో అంతే ముచ్చట్లు. ఇవాళ డే రావట్లేదు, సో రేపిస్తాను. ఎక్స్క్యూజ్ చేస్తారని కూడా అనుకుంటున్నా. చేస్తారు, ఇవాళ ఏం అనలేరు కదా, సో చేస్తారు. సో అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.